అమ్మా 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు లోకేష్ ని గెలిపించలేకపోయావు నువ్వు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. నిన్న రాత్రి బాబు గారితో భోజనం చేస్తుంటే అడిగారు రేపు కూడా మంగళగిరేనా అన్నారు. అవును గురుగారు, రేపు ఇంకొక రోజు అవుతే పట్టాల కార్యక్రమం అవుతుందని. రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు. నేను ముందర ఇక్కడ బాధ్యత నెరవేర్చాలి, నా పరువు కాపాడారు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఆనాడు మీకు చెప్పా మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈ రోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవన్ అన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. మంత్రి గారు చెప్తారు మంగళగిరి ప్రతిపాదన కేబినెట్ కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు, మంగళగిరి కదా చేసేయండి అంటారు. పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి, ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి. అదొక బాధ్యతగా నేను స్వీకరించాను. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 లో ఉండాలి.